హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే వంకాయ వేసిన పప్పుతో ముద్దకూర అయితే చేసుకున్నాము. తీగూర అని కూడా అంటారు. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు గుత్తి వంకాయ నూనె వంకాయ చేసుకుంటున్నాం కదా, ఇలా కూడా చేస్తారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇట్లా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం వేసిన పప్పు అయితే తీసుకోవాలండి. వేసిన పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇవైతే పక్కన తీసి పెట్టేసుకోవాలండి. ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మన కర్రీకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత, వేడైన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి. టమోటాలు వచ్చి 3, ఎర్రగడ్డలు కూడా 3 కట్ చేసుకుని సన్న స్లైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలంటే బాగా అంటే మరీ మీడియం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. మామూలుగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ అట్లా మగ్గనివ్వాలండి. చూద్దాము. మగ్గిపోయాయి కదా, టమాటాలు అన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వంకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ వంకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వంకాయలు వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. వేసుకొని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ముక్కలు మొత్తానికి ఉప్పు, కారం పట్టేటట్టు. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన కర్రీకి అయితే ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నాకైతే 2 గ్లాసెస్ అయితే వాటర్ పడుతుంది. ఇట్లా వాటర్ పోసేసుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి. ఇట్లా కరివేపాకు చల్లేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మనం పొడి రెడీ చేసి పెట్టుకున్నాండి. వేసిన పప్పు ఉంది కదా, వేసిన పప్పు మిక్సీకి పెట్టేద్దాం. వెల్లుల్లిపాయలు, చిన్న వెల్లుల్లిపాయ ఒకటి వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి, కాస్త పలుగ్గా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత కర్రీ చూద్దాము. చూసాక 5 మినిట్స్ తర్వాత కొంచెం అయితే వాటర్ ఉన్నాయి, కాస్త పలుచగా ఉంది. ఇప్పుడు మనం ఆ పొడి అయితే యాడ్ చేసుకోవాలండి. పొడి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కర్రీ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. ఒక నిమిషం తర్వాత చూసారా, ఆయిల్ బయటకు తేలుతూ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్గా మనం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమండి. అంతే అండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా వంకాయ తీగూర అయితే రెడీ చేసేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, గ్రేవీగా వేడి వేడి అన్నంలో కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి.